హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మా తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్న రోజు. నేనైతే ఓటు వేసిన తర్వాత షాప్ మొత్తం చూసుకొని ఇంకా ఊరికైతే బయలుదేరాను. షాప్‌లో ఆ రోజు గిరాకీ అయితే బాగుంది. ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డ్స్ అట్లా మర్చిపోయినోళ్ళు ఇంకా మన దగ్గర ప్రింట్ తీసుకున్నారు చాలామంది. ఇంకా నేనైతే అంతా చూసుకొని కర్నూలుకైతే బయలుదేరిన. బస్సులో వెళ్ళిన. అక్కడ ఎర్రవల్లి దాకా అయితే మన రిలేటివ్స్ వాళ్ళ కార్‌లో వెళ్ళిన. తర్వాత ఇంక బస్సులో వెళ్ళి ఆటో నుంచి మా అత్త, మామ కర్నూలుకొచ్చినారు. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. ఇంకా నేను, మా అత్త, మా చిన్న పాపకైతే ఒక చైన్ తీసుకున్నాం. ఎందుకోసం అంటే పాపకు పేరు పెట్టామనమాట. 1 మంత్ లోపే పెట్టినాం కూడా ఇంతకుముందు పాపకి. అందుకోసం ఈ పాపకు కూడా 1 మంత్ లోపే పేరు పెట్టేసినాం సింపుల్‌గా టెంపుల్ దగ్గరైతే. సో, బుడ్డిది కూడా వచ్చిండే మా అత్త వెనకాల. సో, ఇంగా నేనంటే బాగా ఇష్టం మా బుడ్డిదానికి. అందుకే ఇంక నేను నా దగ్గర బాగా స్పెండ్ చేసే టైం అయితే. పాప పేరైతే జాన్వి అని పెట్టినాం ఫ్రెండ్స్. జాన్వి. మా పెద్ద పాప పేరు మేధాంశి. చిన్న పాప పేరైతే జాన్వి. ఊకుంది బుడ్డి, ఏడుస్తుంది. లడ్డు అను. ఇక్కడ చూడు బుడి. The next morning. ఏయ్, శివలీలను గానం చేసుకుంటా అక్కడ కూర్చున్నారు. రంభ, ఊర్వశి, మేనక తిలోత్తములు నాట్యం చేసుకుంటా ఆ దేవుణ్ణి కొలుచుకుంటా ఉన్నారు. ఆ కైలాసంలో రసారసాల, కమల, వకుల, నారికేల, రకరకాల చెట్లు, చందన, దేవదారు, పనస పండ్ల చెట్లతో, జంబు వృక్షాలతో, చెంపక, పున్నాగ, వకుల, పారిజాతాది నానావిధ పుష్పాలు అంటే రకరకాల పుష్పాలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, మణిమయ మకుట కాంతులతో వెలుగొందుతుంది నది. నవరథములతో, నదులతో అక్కడ. మా అత్త వాళ్ళైతే ప్రతి సంవత్సరము కేదారేశ్వర నోముల పండగ చేస్తారు వీళ్ళైతే. సో, మేము ఆ రోజే పాపకైతే పేరు పెట్టేసినాం. పనిలో పని ఇంక అన్నీ అయిపోతామని. ఎలాగో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు వస్తారు. ఇంకా పాపకు పేరు పెట్టినట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ నోముల పండగ కూడా చేసినట్టు ఉంటుందని. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కార్యక్రమం స్టార్ట్ అయింది. కార్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాం. రేపైతే ఇంకా ఊరికి తీసుకోవాలి కారు. ఒక ఎండకి కాపిన దగ్గర అయితే ఎంత గలీజ్ అవుతుంది, మొత్తం ఇంజన్ కూడా పాడవుతుంది. అందుకే మళ్ళీ ఒక 15 days అట్లా పెట్టుకొని మళ్ళీ తీసుకొని రావాలా.
కరెక్ట్గా ఒక వారం ఆపితే కూడా అదేమంటారు ఒకటేసారికి స్టార్ట్ అయింది. ఏం చేస్తారు, బీడీలు తాతారా? బీడీలు దానికి కదా అగ్గిపెట్టే లేదు నాతో అగ్గిపెట్టే. సో పాపకైతే పేరు పెడుతున్నామని 1 month లోపు. ఇంక ఈరోజు అదేకే నోములు కూడా అయిపోయింది, నోముల పండగ కూడా. అందుకే ఈరోజు పనిలో పని అన్నీ అయిపోతామని ఇంక ఈరోజు అయితే పెట్టేస్తున్నాం. సో వెళ్తున్నాం, సాయంత్రం టైంలో పెడుతున్నాం పేరు. పాపకు పేరు పెట్టడానికైతే ఇంక అందరు ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇదైతే ఊర్లోనే టెంపుల్, రాములవారి టెంపుల్. సో ఇంతకుముందు పెద్ద పాపకు కూడా పేరు పెట్టినప్పుడు అక్కడే పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే పెట్టినాం. ఎందుకంటే 1 month లోపు. ఇంకా పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అయితే కొంచెం గ్రాండ్గా చేస్తాం, అందరు బంధువులను పిలిచి. జస్ట్ ఇది మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే. మా అక్క, మా తమ్ముడు అందరు వచ్చినారు. మా అన్న వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇంతకుముందే 1 week బ్యాక్ పాపను చూడడానికి వచ్చిపోయినారనమాట. వాళ్ళకు వీలు కాలేదు కొంచెం పని ఉన్నందుకు. సో అందరు అయితే వచ్చినారు. ఇంకా పేరైతే జాన్వి పెట్టినాం పాప పేరైతే. ఇంకంతా వీడియో అయితే షూట్ చేస్తున్నారు మా పిల్లలే ఆ రోజు. అయ్యవారు కూడా మంచిగా రెస్పాన్స్ ఉంటుంది, అయ్యవారు మంచిగా చేస్తాడు పూజలన్నీ ఇక్కడ. ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః. ఓం కలశశ్యామకే విష్ణు విష్మారేణ పుండరీకాక్షసపత్తర. పాపకి పేరు పెడుతున్నారు, మా పాపకి పేరు పెడుతున్నారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బుడి బుడి హాయ్ ఫ్రెండ్స్, బుడి గదుడు బుడి హాయ్ ఫ్రెండ్స్ అనగా బుడి 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 లైట్ గా బుడి లైట్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఓం హరి ఓం ధ్రువందే రాజో అక్షర పూర్వకో హలో అక్షర పూర్వ ఏ బుడి
ఇంటికి వచ్చి బాగా విడదీయండి పూలు. ఇప్పని బాగా రకరకాల ఇప్పని. మా బాబాయ్ అయితే ఏమంటుంది అయ్యంటే ఓం శ్రీ మహాగణాధిపతి నమః. దేవుని పేరు ఫస్ట్ నుంచి జనత బాగా శివ దగ్గరకో జాన్వి స్వామి పేరు అన్నావా మూడుసారి అయినా జాన్వి అమ్మా నూరి ఇక్కడైతే మా ఫాదర్ అండి ఇంకా ఇంట్లో పెద్ద మనుషులతో కూడా ఇట్లా పేరు అనిపిస్తారు అన్నమాట చెవులో. ఫస్ట్ మన ఇంటి దేవుడు, తర్వాత మనకి ఎవరైనా ఇష్టమైన దేవుడు, ఇంకా మన ఊర్లో ఉన్న దేవుళ్ళు అన్నీ అన్న తర్వాత పాప పేరు అనాలి. ఇంకా మా నాన్న కూడా అన్నాడు. తర్వాత అయితే వాళ్ళ నాన్నమ్మ, అదే మా అమ్మాయిమే, ఈమెతో కూడా అనిపించినాడు అయ్యా. ఇంట్లో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మిగతా మేము పేరెంట్స్. ఫస్ట్ అయితే వాళ్ళ మామ, తర్వాత వాళ్ళ మేనత్తతో చెవులో పేరు అనిపించినాడు అయితే. సో నెక్స్ట్ అయితే నాకైతే చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే చాలా భయం వేస్తుంది. అందుకే నేను ఎత్తుకొని కూడా అసలు దాదాపుగా ఒక 5 months అయిన తర్వాతనే ఎత్తుకుంటాను. అంతవరకు ఎత్తుకోను. అంతే, నాకు అంత అలవాటు లేదు చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే కూడా బాగా భయం అవుతుంది నాకు. దేవుడి దయ వల్ల మాకైతే ఆరోగ్యంగా బాగా పుట్టినారు. 2 అమ్మాయిలు మాత్రం చాలా బాగున్నారు. సో మేము ఒక కొడుకు పుట్టింటే బాగుండు అనుకున్నాం. బట్ ఏదో మనకు దేవుడు ఏది మంచిదైతే అది ఇస్తాడనే నమ్మకంతో హ్యాపీగా అయితే ఉన్నాం. మా కూతుర్లు మాత్రం చాలా క్యూట్గా ఉన్నారు. పెద్దగా అయితే కూడా చాలా బాగా అవుతారు. చూద్దాం మరి. మేము ఫ్యామిలీ ఆపరేషన్ అయితే చేయించలేదు, చూడాలి మరి ఎట్లా అవుతుందో మరి ఆఫ్టర్ 5 months. ఇంకా ఇదైతే లాస్ట్లో నేను మా వైఫ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాం. ఇదంతా మా ఫ్యామిలీ వాళ్ళే మొత్తం.